అయితే మీరు ఇంతకుముందు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అప్పుడు బెంచ్ లైఫ్ అప్పుడు మాట్లాడుతూ అంటే నిహారిక గారికి తెలుసు నేను లైఫ్‌లో ఏం గో త్రూ అయ్యానో అన్నారు. ఏంటి ఆ గో త్రూ ఏమయ్యారు? అంత ఎమోషనల్ అయిపోయారు ఒక్కసారిగా? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బయోపిక్ తీస్తున్నా అనుకోండి, ఒక అమ్మాయి డైరెక్టర్ అయిందని. హ్మ్. మీకు సీన్స్ పడుతూ ఉంటాయి కదా! హ్మ్. ఎన్ని పడతాయి? హ్మ్. ఇంట్లో పడిన కష్టాలు పడతాయి. తర్వాత బయటకొచ్చి చిక్ అన్నీ పడతాయి కదా! హ్మ్. సేమ్ జర్నీ. ఏం పడిందండి మీకంతా అప్పుడు ఇంట్లో అంటే ఆబ్వియస్‌గా అమ్మ, నాన్న ఒప్పించుకోవాలి. ఒక 4 రోజులు మాట్లాడరో లేకపోతే సంథింగ్ ఇది ఇలాంటివే ఉంటాయి. అంతకు మించి పెద్దగా ఏముండవు. ఇంక అంతకు మించి ఏముంది? ఎందుకంటే ఒక సేఫ్ ప్లేస్‌లో ల్యాండ్ అయ్యారు కదా! రావడమే. యాహ్! యాహ్! పింక్‌కి వచ్చినప్పటి నుంచి సేఫ్ అండి. ఆ హ్మ్. తర్వాతంతా ఇట్ ఈస్ మోర్ ఆఫ్ స్టోరీస్ ఎలా క్రాక్ చేయాలి, ఎలా ఇది చేయాలి అని చెప్పి. హ్మ్. బట్ దెన్ పింక్ నుంచి వెళ్ళినా గూడా ఓటీటీస్‌లో ఒక జర్నీ ఉంటది. హ్మ్. ఇప్పటి నుంచి థియేటర్‌కొచ్చాం. థియేటర్‌లో ఒక జర్నీ ఉంటుంది. రిలీజ్ హ్మ్. అప్పుడు. ఈ తర్వాత వచ్చేది ఒకటి ఉంటుంది కదా! హ్మ్. గో త్రూ అంటే ఐ వుడెంట్ సే ఇట్ ఈస్ స్పెషల్ ఆర్ టూ డిఫికల్ట్. హ్మ్. ఇంకా అన్ని ప్రొఫెషన్స్‌లో అందరు అమ్మాయిలు అచీవ్ చేయడానికి పడే కష్టాలే దట్స్ ఆల్. హ్మ్. మీరు బెంచ్ లైఫ్ చూస్తే మీనాక్షికి ఒక చిన్న చిన్న కష్టాలుంటాయి. హ్మ్. అట్లాంటివి. హ్మ్. సో, మీ కథ అంటే మీ లైఫ్‌లో నుంచి వచ్చిన కథలేనా కొన్ని వీటిలో అనుకోవచ్చా? యాహ్! బెంచ్ లైఫ్‌లో మీనాక్షి స్టోరీ ఈస్ లిటిల్ డిఫరెంట్. నా పూర్తి పేరు మీనాక్షి మాన్సా. హుహు. సో, ఆ పేరు ఆ అమ్మాయికి పెట్టాం అందులో. ఓకే. యాహ్! సో, హ్మ్. లిటిల్ మీనాక్షి మానస శర్మ అంటే పెద్దగా అయిపోతుందని కట్ జేసి మీనాక్షి మాన్సా శర్మ. అదేదో సినిమాలో అంటారు గదా! లెంగ్త్ అప్పుడెప్పుడో ఫేస్‌బుక్ క్రియేట్ చేసుకోమన్నారండి. హ్మ్. అప్పట్లో చిన్నప్పుడు ఫేస్‌బుక్ క్రియేట్ చేసుకొని ఏదో పేరు ఇమ్మన్నారు. మిడిల్ హ్మ్. నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఏదో చాలా రాసారు. హ్మ్. ఏంది ఇదంతా అని చెప్పి మానస శర్మ అన్నాను. హ్మ్. ఫేస్‌బుక్‌లో మానస శర్మ అట్లా ఉండిపోయింది అంతే. హ్మ్. అదర్‌వైజ్ మై పూర్తి పేరు ఈస్ మీనాక్షి మానస శర్మ. మానస శర్మ. మీ కుక్క పేరేంటి? లేజీ. లేజీ శర్మ. ఏంటి ఇయన్నీ? లేజీ శర్మ. యాహ్! హ్మ్. మా నాన్నగారి పేరు చంద్రశేఖర్ శర్మ. మా హ్మ్. తాతగారి పేరు సత్యనారాయణ శర్మ. నా హ్మ్. పేరు మానస ఆ! శర్మ. అది ఓకే. బట్ కానీ కుక్కకి కూడా సార్ పెట్టేసరికి కుక్ ఏంటి సార్? వాడు నా తమ్ముడు. ఆ! బట్ ఫ్యామిలీ హిస్ ఫ్యామిలీ సార్. లేజీ శర్మ ఈస్ మై బ్రదర్. మరి మీ అన్నయ్య ఏమనట్లేదా? మా అన్నయ్యకి వాడు కూడా బ్రదరే గదా! మా అన్నయ్య కౌండిన్య శర్మ. శర్మ ఈస్ వి ఆల్ ఫ్యామిలీ. ఓకే. అన్నయ్య ఎక్కువ ఇష్టమా? తమ్ముడు ఎక్కువ ఇష్టమా? అట్లేం లేదు. హ్మ్. లేజీ హి పాస్డ్ అవే ఇన్ 2019. హుహు. మా కుక్క ఓకే. పిల్ల ఇప్పుడులే. చనిపోయింది. ఆ! ఇప్పుడు ఓకే. లేడు వాడు. హ్మ్. హ్మ్. బట్ ఇట్ చేంజ్డ్ ఎ లాట్. హ్మ్. లైఫ్స్ యానిమల్స్ వస్తే, పెట్స్ వస్తే చాలా చేంజ్ అయితాం. బట్ వచ్చినప్పుడు చేంజ్ చేస్తాయి. బట్ కాకపోతే ఏంటంటే అవి దూరమైనప్పుడు అమ్మో! ఇట్స్ వెరీ డిఫికల్ట్. అదొక అంటే చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయే నేనొక సిట్యుయేషన్స్ 6 మంత్స్ డిప్రెషన్‌లో ఉన్నా. హ్మ్. లిటరల్లీ. హ్మ్. ఐ అండర్‌స్టూడ్ వాట్ డిప్రెషన్ ఈస్. హ్మ్. సో, ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ అండి. అవొస్తే అంటే దే బికమ్ ఫ్యామిలీ గదా! హ్మ్. అసలు చాలా కష్టంగా ఉంటది. దట్స్ ద రీజన్ ఐ డిడ్ంట్ గెట్ ఎనీథింగ్ ఎల్స్ తర్వాత. హ్మ్. కొంచెం ఆఫ్టర్ కష్టం. దట్ ఇంకా అమ్మో! ఏం అమ్మమ్మో! అసలు అవ్వలేదు. హ్మ్. కాంట్. యెస్.